స్నేహ స్నేహ చెప్పు నాయుడు బావా. స్నేహ నన్ను అలా కాస్త గుడి చుట్టూ తిప్పుతావా? స్నేహ నిన్నే అడిగేది, తిప్పుతావా? స్నేహ చెప్పు. పద నాయుడు బావా. స్నేహ పద పద. ఏంటి కావేరి, వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్తున్నారా? పోతే పోనీలే. ఈ గుళ్ళో ఓ జ్యోతిషుడున్నారట, జాతకాలవి బాగా చెప్తారట. నీ భవిష్యత్ ఎలా ఉందో ఆయన అడుగుదాం, పద. రావే. పదా. ఉండు. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా, కూర్చోండి. కూర్చో. ఈ అమ్మాయి చేయి చూసి జాతకం చెప్పండి. ఇలా చెయ్యవమ్మా. చాలా గొప్ప చేయి తల్లినిది. చేతి నిండా భాగ్యరేఖలు, అదృష్టగీతలు ఉన్నాయి. నీ రేఖలను బట్టి చూస్తే నీ పేరు ఉన్నది. అవునా కాదా తల్లి? అవును, నా పేరు కావేరి. నీ తల్లిదండ్రులకు నువ్వు ఒకదానివే సంతానం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.